భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, పార్టీ అభిమానులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు స్థాపించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో కాదు ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీగా ఇలా పార్టీ నిర్మాణమైంది. కేవలం ఇద్దరే ఎంపీలు ఉన్నటువంటి, ఒకప్పుడు ఇద్దరే ఎంపీలున్న భారతీయ జనతా పార్టీని అనేక మంది అనేక రకాలుగా అవహేళన చేసినప్పటికీ, భారతీయ జనతా పార్టీని తక్కువ అంచనా వేసినప్పటికీ ఈ దేశంలో కార్యకర్తల యొక్క పోరాటం, కార్యకర్తల యొక్క బలిదానాలు, వాటన్నింటి మూలంగా ఈరోజు ఇంత శక్తివంతమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ నిర్మాణమైంది. ఇద్దరే ఎంపీలున్న భారతీయ జనతా పార్టీ 2 సార్లు ఇప్పటికీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక శక్తివంతమైన పార్టీగా, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఇలా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు ఒక శక్తివంతంగా తయారవుతున్న విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. రోజు 303 ఎంపీలను గెలుచుకొని ఇలా అధికారాన్ని చేపట్టిన విషయాన్ని ఇలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు బలిదానమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరినీ స్మరించుకుంటూ అనేక మంది కార్యకర్తలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి, వచ్చి తీరాలే అని చెప్పి ఆలోచిస్తూ స్వర్గస్థులైన విషయాన్ని కూడా కార్యకర్తలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని ఏ విధంగా శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేసామో గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం కాదని, ఇలా కాశ్మీర్ను రక్షించడానికి గతంలో ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపానే ఇవ్వలేదు. ఈ కశ్మీర్ వివాదాస్పదం కారణం 370 ఆర్టికల్ అనేటువంటి విధానం వల్ల కశ్మీర్ భాగాన్ని కోల్పోతున్న విషయాన్ని గుర్తించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 370 ఆర్టికల్ రద్దు కోసం జనసంఘ్ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కూడా బలిదానమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి శ్యామా ప్రసాద్ ముఖర్జీతో పాటు అనేక మంది కార్యకర్తల బలిదానాన్ని గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేయడం, కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని చెప్పి స్పష్టం చేయడం, దేశ రక్షణ కోసం సర్జికల్ స్ట్రైక్ చేయడం, త్రిపుల్ తలాక్ను రద్దు చేయడం, అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించడం, వాళ్ళ అంత్యోదయ సిద్ధాంతాన్ని అనుసరించి పండిత్ దీన్ దయాళ్ గారిని స్మరించుకుంటూ చిట్ట చివరి నుండి పేద ప్రజలు కూడా సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఆలోచనతోని
ఇలా ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వడము, 20 కోట్ల మందిని పేదరికం నుంచి బయట తీసుకురావడం, 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపట్టడం, 11 కోట్ల మంది పేద ప్రజలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ పేరు మీద ఉచితంగా గ్యాస్ ఇవ్వడం, 20 కోట్లకు పైగా పేద ప్రజలకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం, దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా వాళ్ళకు సబ్సిడీ కానీ ఇతర సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళకి లబ్ది చేకూర్చే ప్రయత్నం చేయడం, ఆయుష్మాన్ భారత్ కానీ, కరోనా వ్యాక్సిన్ కానీ, మరుగుదొడ్ల స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం కానీ, గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేయడం కానీ, దాంతోపాటు గ్రామ పంచాయతీ నిధులు కానీ, కార్పొరేషన్ నిధులు కానీ, ఇట్లా అనేక సంక్షేమ పథకాలతో పాటు ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కరోనా వల్ల ప్రపంచమంతా అతలాకుతలమవుతుంటే అగ్రరాజ్యాలుగా చెప్పుకున్న దేశాలు కూడా ఆర్థిక రంగంలో పాటు కనీసం తినడానికి తిండి లేకుండా పరిస్థితుల్లో లాక్డౌన్ విధించి కూడా ఈ దేశ ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా ఆదుకున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఒకవైపు ప్రపంచమంతా సర్వనాశనం అవుతుంటే ఆర్థిక రంగంలో అగ్రరాజ్యాలే అతలాకుతలమవుతుంటే భారతదేశాన్ని 10వ స్థానం ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానాన్ని తీసుకురావడం, మళ్ళా అవకాశం ఇస్తే 3వ స్థానాన్ని తీసుకొస్తాం, 2047 వరకు భారతదేశాన్ని అగ్రరాజ్యంగా తీసుకురావాలి, నెంబర్ 1 స్థానానికి తీసుకురావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకొస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ గుర్తించిన ప్రజలే ఎట్టి బస్సులో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండాల్సిందే. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా లేని దేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ఇవాళ దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానిగా కాబోతున్న విషయం స్పష్టమైంది. మరి ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తప్పకుండా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడానికి కష్టపడి పనిచేయాలని చెప్పి, ప్రజల ఆశీర్వాదం పొందాలని చెప్పి, ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంకణబద్దులు కావాలని చెప్పి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరొకసారి కార్యకర్తలందరూ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. దాంతోపాటు నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎండిపోయిన పంటలను సందర్శించే కార్యక్రమం చేయడము చాలా సంతోషం. దాన్ని మేము వ్యతిరేకిస్తాము, ఎవరు వ్యతిరేకించరు కూడా. ఇప్పటికైనా ఆయన బుద్ధి వచ్చింది, ఇప్పటికైనా ఎండిపోయిన పంటలు గుర్తొచ్చినాయి. ఇప్పటికైనా ఆయన ప్రభుత్వ హయాంలో కూడా ఇబ్బంది పడ్డ రైతులు గుర్తొచ్చారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలి. మళ్ళా సాడేసిన భాష చూస్తే మళ్ళా యాస భాష మళ్ళా సేమ్ ఆ భాష వచ్చే కుంపలు పోయినా మనకి. ఆ భాష యాస నటన చూసి ఆ 10 ఏళ్ల కింద గిట్టిన ఇదే భాష తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ చేసింది. మొత్తం బతుకులు సర్వనాశనం చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రము అధోగతి పాలు కావడానికి ఆ భాషనే కారణం. ఆ భాషతో నటించే ఈ బతుకులు నాశనం చేసిండు. మళ్ళా సేమ్ స్టార్ట్ చేసిండు మళ్ళా. అంటే మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలే? నీ 10 ఏళ్ల కాలంలో 11,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాని కారకులు ఎవరు?
ఆ రోజు ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు పరామర్శించినవా? ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు ఆదుకున్నావా? ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క నష్టపోయిన రైతు కుటుంబానికి నువ్వు పైసలు ఇచ్చినావా? నా పైసలు ఇచ్చినావా? ఫస్ట్ స్పష్టం చేయాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తీరు, నువ్వు ముఖ్యమంత్రి లేనప్పుడు ఒక తీరు. అధికారం లేకుంటే విలువలో కొడుకుంటుంది కేసీఆర్ కుటుంబం. భరించలేకపోతున్నారు, బతకలేకపోతున్నారు కుటుంబం. ఇవాళ కరీంనగర్కి వచ్చిండు, సంతోషం. మొగ్దుంపుకి పోయినావు, చాలా సంతోషం. రైతు నష్టపోయినాడా? దాన్ని ఏమనవాలి. కానీ మొగ్దుపూర్ పక్కకే బౌద్ధుడిగాని పెట్టుకున్నది, చెల్లబుట్టుకున్నది, చావనపల్లి ఉన్నది. ఆ ప్రాంతం అనేక గ్రామాలున్నాయి. ఈ గ్రామానికి అనేక గ్రామాలున్నాయి. ఇటు వీణవంక ఉన్నది, హుజాబాద్ ప్రాంతాలున్నాయి, జమ్మిగూడ, చాలా మండలాలు కూడా రైతులు నష్టపోయారు. అటు ఎందుకు పోలే? అటు పోకపోవడం కారణం ఏంది? సరే బిజీ అవ్వచ్చు, కనీసం ఆడ పంటలు నష్టపోయిన విషయాన్ని ఎందుకు నువ్వు గుర్తించలేకపోయినావు? ఎందుకు గమనించలేకపోయినావు? పోయినసారి ఇదే నెలలో వడగళ్ల వానల వల్ల ఇదే చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి నువ్వు వచ్చినావా లేదా? హెలికాప్టర్ వేసుకొని వచ్చి చిట్కలు వేసుకుంటా నేను హైదరాబాద్ పోయేసరికి 10,000 రూపాయలు మీ అకౌంట్లో ఎకరానికి వేస్తా అన్నావు. ఎందుకే లేదో నేను ఎందుకు స్పష్టం చేయలే? ఎందుకు మాట్లాడాలి ఆ విషయాన్ని? సిరిసిల్లలో నీ కొడుకు ప్రాతినిధ్యం వహించినటువంటి సిరిసిల్లలో వడ్ల కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, గుడ్డబల్లి చచ్చిపోయారు, వడ్డను మొత్తం దగ్ధం చేసుకున్నారు, పంట నష్టపోయింది ఆడ. వాటి గురించి ఇలా 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తాను, ఎందుకు వెళ్ళకపోయినావు? నీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు బేడి లేచింది వాస్తవం కాదా? వరేస్తే ఊరు అన్నది వాస్తవం కాదా? హుజాబాద్ ఎన్నికల్లో వరేస్తే ఊరు అంటే తీసుకుపోయి నేను ఎడి కాకుండా వేసారు. నేను సన్నపోట్లు వేయాలి, దొడ్డోట్లు లేదని చెప్పి రైతుల దగ్గర రైతులను నమ్మించి మోసం చేసి సన్నపోట్లు కొనకుండా నష్టం వాళ్ళ బతుకులు బర్బాదు చేసింది వాస్తవమా కాదా? నీ ఫామ్ హౌస్ లో సన్నపోటు దొడ్డోటు పండిస్తావు, రైతులు మాత్రం సన్నపోటు పండించాలంటావు. సన్నపోటు పండించిన రైతులను బర్బాదు చేసింది వాస్తవమా కదా? ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్నావాను? కొన్ని ఫసల్ బీమా కాదంటవి, మరి సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తాను. ఎందుకు తీసుకురాలేను? అమ్మ ఇయ్యదా, అడుక్కొని ఇయ్యదా? కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తే చేయనియవా? నువ్వు చేయవా? సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తాను, అమలు చేస్తాను, ఎందుకు చేయలేకపోయినావు? ఊకే ఫసలు తిడుతున్నావు నువ్వు. ఏంటంటే గుజరాత్ అంటావు. నీ సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎవరు ఆపిరు? ఎవరు చేద్దన్నారు? ఇవాళ రైతుల బ్యాంకు రుణాల గురించి మాట్లాడుతున్నావు. ఎస్, కాంగ్రెస్ పార్టీ 100% మోసం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. అది అర్థం కాదు, భస్మాస్తులు రాస్తాం కాంగ్రెస్ పార్టీ అంటే. అది పక్క పెట్టు. ఫస్ట్ నువ్వు నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను, ఎందుకు చేయలేకపోయినావు? నీ ప్రభుత్వ హయాంలో రైతులను డిఫాల్టర్ గా మార్చడానికి ఘనత నీది. సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే చేయకుండా మోసం చేయడం వలన రైతులు డిఫాల్టర్ గా మారారు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలకు రుణాలు వస్తలేవు, పెళ్లిలకు రుణాలు వస్తలేవు. అప్పులు తీర్చడానికి పోదామంటే రుణాలు వస్తలేవు. మొత్తం డిఫాల్టర్ గా మార్చింది గతంలో బీఆర్ఎస్ పార్టీ నీ ప్రభుత్వం అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నది. నువ్వు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి దాన్ని అమలు చేస్తే వాళ్ళ రైతులు డిఫాల్టర్ గా మారేవాళ్ళు కాదు. నువ్వే కారణం కదా దానికి. ఉన్న సబ్సిడీ ఒక్క రైతు బంధు ఇచ్చి ఉన్న సబ్సిడీలు మొత్తం ఎత్తేసారు. ఉన్న సబ్సిడీ మొత్తం ఎత్తేసి వాళ్ళు మొత్తం బతుకులు నాశనం చేసిన వాళ్ళ
తరుగు పేరుతోని తాలు పేరుతోని కోతలు విధించినావు, కొనుగోలు సరి అయ్యాక అట్లా ఇబ్బంది పెట్టినావు. కౌలు రైతులను కనీసం ఒక్క పైసా లేకుండా ఇబ్బంది పెట్టినావు, వ్యవసాయ కూలీలను ఇబ్బంది పెట్టినావు. ఎట్లుందంటే మనిషిని చంపి వాళ్ళ ఫోటోకి దండం పెట్టి దండేసినట్టు వ్యవసాయాలు. కేసీఆర్ చంపింది నువ్వే, వాళ్ళ బతుకులు నాశనం చేసింది నువ్వే, మళ్ళా నువ్వు వచ్చి మళ్ళీ నాటకాలు ఆడుతున్నావు. ఇక్కడికి వచ్చి డ్రామాలు. ఒక్క 10 సంవత్సరాల్లో ఒక్క నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలే. ఏమంటే సర్వే అంటాడు, సమీక్ష అంటాడు, నివేదికలు అంటాడు, రిపోర్ట్ అంటాడు, కథ మరాటే. ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలేవు నువ్వు. నీళ్ళు ఇచ్చినామంటే వాళ్ళ ఇదే కేసీఆర్ గారి హయాంలో అంతకుముందు 18 లక్షల బోర్ బావులు ఉండే. 18 లక్షల బోర్ బావులు ఉంటే ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో ఆ బోర్ బావుల సంఖ్య ఎంత అంటే 28 లక్షల బోర్ బావులు. నీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికనే. అన్ని సాగునీటి అన్ని నీ ప్రభుత్వానికి ఏటీఎంగా మారినాయి. చెక్ డ్యాంలన్నీ కొట్టుకపోయినాయి. చాలా ప్రాంతాల్లో పైసల కోసం చెక్ డ్యాం నిర్మించారు. బిల్లులు పొట్టుకొట్టి బిల్లు చంపారు, కొట్టుకపోయినాయి. క్వాలిటీ లేకుండా కట్టడం మొత్తం కొట్టుకపోయినాయి. ఇప్పుడు పిల్లలు లేనాయి, గోడలు లేనాయి. ఇప్పటికీ అన్ని నీ పార్టీ నాయకులే, కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్లే. కాంట్రాక్టర్ల అవతారం ఇచ్చిందే మీ పార్టీ నాయకులు, కొంతమంది నాయకులే పాపం. ఇలా నువ్వు ఇలా వచ్చి ఏదో వక్ర భాష అని చెప్పి ఆ భాష ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఒక కేంద్ర మంత్రిగా ఉన్నావు. కుక్కల కొడుకులట, ఉండనట, తంతరట, తరిమి కొడతారట. ఆ భాష ఉంటే నీ ముంగట నీ పక్కోళ్ళు చప్పలు కొడతారు కావచ్చు, కానీ తెలంగాణ సమాజం ఆ భాషను ఒప్పుకోదు. మళ్ళా బూతులు సాడేసిండి. ఇక కాబట్టి కేసీఆర్ వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం మొత్తం సర్వనాశనం అయిపోయింది. నేత కార్మికులు చెప్పాడు 270 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల పేరుతో ఆర్డర్ తీసుకొని నీ ప్రభుత్వ హయాంలోనే నేతలను పుట్టగొట్టి నువ్వు 270 కోట్లు బకాయి ఉన్నది ఎవరు? నువ్వే. ఎందుకు వెళ్ళండి ప్రభుత్వ హయాంలో? ఇలా విద్యుత్ సబ్సిడీ అది ఇవ్వలేదు, అది మొత్తం ఆపేసినాను. వర్కర్ టు ఓనర్ అని చెప్పన్నావు, 370 కోట్లు కేటాయిస్తాను. 7 షెడ్లు అక్కడక్కడ షెడ్లు నిర్మించినావు. ఎక్కడన్నా ఉపయోగపడ్డదా నీ పథకం? ఇవాళ మళ్ళా నేతన్నల మీద మళ్ళా మోసం కలిగి రాస్తున్నాడు. నీ ప్రభుత్వ హయాంలోనే ఆత్మహత్యలు చేసుకున్నది. నీ నేరమన్నీ ఇంకో నుండి నెడతారు. ఇక కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వాళ్ళని చెప్తారు, వాళ్ళు వీళ్ళ మీద. ఈ 2 పార్టీలే ఇలా బతుకులు నాశనం చేసి 2 పార్టీల కారణం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అట్లా మోసం చేస్తే, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మోసాలను గుర్తించి నేను 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పి 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలను అమలు చేస్తామంటున్నారు. 6 గ్యారెంటీలను 100లో అమలు చేస్తామంటున్నారు. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చిరా, ఇస్తే అమలు చేసినట్టే.
2,500 రూపాయలు మహిళల అకౌంట్లో వేసిండ్రా? 6 గ్యారెంటీలో ఇది ఒక భాగమే. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇచ్చిండ్రా? 6 గ్యారెంటీలో ఇది ఒక భాగమే. ఎంతమందికి ఇచ్చారు? వాళ్ళ పంట కొనుగోలు స్టార్ట్ అయినాయి. 500 రూపాయలు బోనస్, క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తుండ్రా? ఇది హామీలో ఒక భాగమే. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, అది హామీలో భాగమే. తరుగు తాలు లేకుండా కొనుగోలు చేస్తామన్నారు, అది హామీలో భాగమే. కౌలు రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు, అది 6 గ్యారెంటీలో భాగమే. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, 6 గ్యారెంటీలో భాగమే. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు, హామీలో భాగమే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు ఇళ్లకు ఇస్తున్నారు, 6 గ్యారెంటీలో భాగమే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తున్నారు, 6 గ్యారెంటీలో భాగమే. ఇవన్నీ ఇచ్చిండ్రా మీరు? ఇవి 6 గ్యారెంటీలో భాగం కాదా? మీరు ఇచ్చిన హామీలో ఇవి లేవా? గత 6 గ్యారెంటీలు ఇచ్చేసామని చెప్పి చెల్లెత్తేసారు. ఇక ఇచ్చామని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా అసెంబ్లీలో 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయలేకపోయింది. మీరు అసెంబ్లీ మొత్తం చూడండి, 6 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మాట్లాడలే. ఈ 2 పార్టీల అండర్స్టాండింగ్, ఈ 2 పార్టీల లోపాయికార ఒప్పందం. మేము కాళేశ్వరం గురించి మాట్లాడతాం కానీ ఏం అరెస్ట్ చేయం, మీరు కృష్ణా గురించి మాట్లాడండి కానీ 6 గ్యారెంటీ ప్రస్తావన చేయకండి అని అండర్స్టాండింగ్. మరి కాళేశ్వరం విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజే అది. పాపం వాళ్ళ పార్టీ నాయకులు గుర్తిస్తలేరు. ఇలా కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు అడ్వాంటేజ్ గా మారినాయి. దాన్ని అవకాశంగా కేసీఆర్ తీసుకుంటున్నాడు ఇలా. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపింది, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇలా మంత్రులు వేయరు, ముఖ్యమంత్రి గారు వేయరు. కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని చెప్పి వీళ్ళు గుర్తించారు కానీ ఏం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటలేరు. కేసీఆర్ కుటుంబం మీద ఏం చర్యలు తీసుకుంటలేరు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? కాళేశ్వరంలో ఏం అక్రమాలు జరగలే. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది? మీకు చర్యలు తీసుకోవడంలో ఉన్నాడు అభ్యంతరాలు ఏంది? మరి తీసుకోకండి, సిబిఐకి కోరండి. సిబిఐకి ఎందుకు కోరతలేరు? కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు సిబిఐ విచారణ జరపాలన్నారు కదా, ఇప్పుడు మీ అధికారులకు వచ్చారు, సిబిఐ విచారణ చేయండి, కోరండి. అలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ మీద కాళేశ్వరం విషయంలో వెంటనే క్రిమినల్ యాక్షన్ తీసుకోకుంటే, కేసీఆర్ ఆస్తులు జప్తు చేయకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరు. మీరిద్దరు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న విషయాన్ని ఇలా ప్రజలు గ్రహిస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇక అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు చెప్పారు కాళేశ్వరం విషయంలో, ఇంకా ఆలస్యం ఎందుకు? ఇంకా మరి సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ అదే చేస్తున్నది. గిట్నే కమిటీల పేరుతోని బీఆర్ఎస్ గట్టి కాలయాపన వేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ నయీం కేసు ఏమైంది? నయీం మీద సిట్టేసిండ్రు, ఏమైంది? ఓ టిప్పర్లు డాక్యుమెంట్ దొరికినాయి, ట్రాక్టర్లు లారీలు పైసలు దొరికినాయి అన్నారు. ఆ పైసలన్నీ కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి. నయీం కేసులో చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. దానిలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నయీం పేరెత్తలేదు. నిన్న వియాన్మిత్రావు గారు మాట్లాడారు. పాపం నయీం కేసు తిరగలు దొరితే, నయీం ఆస్తులు కేసీఆర్ కుటుంబం జప్తు చేస్తే
ఈ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీ ఒక గ్యారెంటీ ఒక అమలు చేయొచ్చు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు. మీకు సలహా ఇస్తున్నా, మీకు నయం కేసు తిరగడండి. ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యులు హస్తం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హస్తం ఉంది. మళ్ళా మీకు పార్టీ నాయకులు హస్తం ఉందని మీరు పక్కదాడిస్తే ప్రజలు క్షమించారు. వాళ్ళు నల్గొండ జిల్లా మొత్తం, ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఇదే చర్చ జరుగుతున్నది నయం ఆస్తుల విషయంలో. నల్గొండ జిల్లాను మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు నయం ఆస్తులు జప్తీ చేస్తే. ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, సిట్ వేసిండ్రు. ఏమైంది సిట్టు? దాని వెనక కేసీఆర్ కుటుంబం ఉంది. మీరు ఆ కేసు తిరగదోడితే కేసీఆర్ కుటుంబం జైలుకు పోతుంది. సిట్టు ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాణాలు బలిగొన్నారు, పసిపిల్లల ప్రాణాలు బలిగొన్నారు కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబం అస్తం దానిలా. గ్లోబల్ అయిన సంస్థ ఎవరిది? ఎందుకు కేసులు మూసేసారు? డ్రగ్స్ మీద సిట్ వేసింది ఏమైంది? మీరు అంటే మియాపూర్ భూములు కేసులు అమ్ముతున్నారు, సిట్ వేసారు. మరి దానికి ఎందుకు తిరగొడతలేరు? ఇలా భూములు మీరు అమ్ముకుంటారు, ఇలా కాంగ్రెస్ పార్టీ భూములు అమ్ముకుంటారు. ఇలా అగ్రిమెంట్ చేసుకుంటారు ఇవాళ వాళ్ళు. డ్రగ్స్ విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్రగ్స్ విషయంలో ఆరోపణలు చేశారు. దాని సిట్ ఏమైంది? ఇవన్నీ పక్క పెట్టి ట్యాపింగ్ లా, ఫోన్ ట్యాపింగ్ లా దొరికిన పట్టుకో, ఎవరిని వదిలిపెట్టమంటే పట్టుకుంటాగా మీరు వదిలిపెట్టడానికి, ఎవరిని వదిలిపెట్టమంటే మీరు పట్టుకుంటాగా వదిలిపెట్టడానికి. ఏదో పై ఆఫీసర్లు అందరూ పట్టుకున్నారు. మరి దానిలో ప్రధాన భాగస్వామి కేసీఆర్ కుటుంబం మీద ఇప్పటికి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అందరు చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులను ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నాది కూడా జరిగింది. లేకుంటే నేను హైదరాబాద్ నుంచి బయలుదేరేది, నేను ధర్నాలు చేస్తే, ముట్టడి చేస్తే, ఆందోళన చేస్తే, దీక్షలు చేస్తే, పర్యటనలు చేస్తే, కొనుగోలు కేంద్రాలు తిరిగితే, నిరుద్యోగ మార్చులు చేస్తే, టీఎస్పీఎస్ మీద ఫైట్ చేస్తే, 3170 వచ్చాక హైదరాబాద్ లో ఫైట్ చేస్తే, ఇవన్నీ ముందే మేము లోపల కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రభుత్వానికి ఎట్లా తెలిసినాయి? ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కదా. ఎస్, నాది కూడా జరిగింది. మా కిషన్ రెడ్డి గారు జరిగింది, లక్ష్మణ్ గారు కూడా జరిగింది, మా పార్టీ నాయకులు కూడా జరిగింది. అసలు ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ దేశం నుంచి వచ్చింది? ఎవరిచ్చిండు? ఆఫీసర్లు కాదు కదా, ఆఫీసర్లు ఉన్నారు. కానీ కేసీఆర్ కుటుంబం హస్తం ఉంది అలా. ఒకటి ఇంత కుటుంబ సభ్యులు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టే ఇంతకంటే చిల్లర విషయం కాదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ట్యాపింగ్ చేసుకున్నారు. ఇవి చెప్తున్నారు వాళ్ళు. అందుకే మా లక్ష్మణ్ గారు ఇలా గవర్నర్ గారు కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ విషయంలో టైం పాస్ చేయకండి. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు సిట్ చేసినట్టు ఈ విచారణ పేరుతోని మీరు కాలయాపన చేస్తే ఇవాళ ఏమైంది? ఇవాళ కేసీఆర్ కుటుంబము 10 మంది ఏమంటే ఇవాళ అధికారులు వేసారు, 20 మంది చేసుకున్నారు. కొంతమంది బిజినెస్ వాళ్ళ పేర్లు ఇచ్చి కేసీఆర్ వాళ్ళు కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ ఏమంటే అధికారులు ఏం చేశారు? కేసీఆర్ కుటుంబమే పైసలు చంపుకుంటుందా, మేము చంపుకోవద్దని వాళ్ళు చంపుకుంటూ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక్కరు ఏమంటే వీళ్ళు ఇద్దరు చేశారు, వాళ్ళు ఒక్కరు ఏమంటే వీళ్ళు ఇద్దరు చేశారు. దుకాణం తెలిసారు వీళ్ళుగా. ఇప్పుడు ఎవరైతే అరెస్టు చేపట్టారో, అరెస్టు చేయాలని ఇంకా చేయాల్సిందో వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఏ విధంగా రాచి రంపాన పెట్టిరో ఈ రాధాకిషన్ రావు అనే వ్యక్తి, ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించి 3rd డిగ్రీ పోయించి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించి ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో ఇలా చూసి అనుభవించింది మేమే. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ అనుభవించింది మా కార్యకర్తలే. మీరు రాచ మర్యాదతో వాళ్ళకు ఒక అతిథి లెక్క మీరు మర్యాద ఇస్తున్నారు. నిజంగా మా ప్రభుత్వం వచ్చేట ఈ అతిథి మర్యాద లేకపోదు వాళ్ళకు. వాళ్ళు మా కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అట్లా ఇద్దు వాళ్ళను.
ఆ విధంగా ట్రీట్మెంట్ ఉంటుండే వాళ్ళకి. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు ఇక్కడ వాళ్ళను వాళ్ళకి ఇబ్బంది పట్లే. ఇదే రాధాకిషన్ రావు, ఇదే ప్రభాకర్ రావు పొట్టుపోటు ఆస్తులు సంపాదించారు వీళ్ళు. మా కార్యకర్తలు ఎక్కడక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు, ఇదే ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఫలానా ప్రాంతానికి బీజేపీ నాయకుడు పోతుంటే అరెస్ట్ చేయండి, తింపండి. ఇవాళ మా కార్యకర్తల బతుకులు నాసి ఇంత ఇబ్బంది పడుతున్నంటే ఇదే రాధాకిషన్ రావు, ఇదే ప్రభాకర్ రావు. ఈ టీమే మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టింది. సిగ్గుండాల కొంచెమన్నా ఒప్పుకుంటుంది. ఇంకా ఈ వ్యాన్ల పైసలు పంపినాం, మునుగోలులో పైసలు పంపినాం, హుజాబాద్ లో పైసలు పంపినాం, దుబ్బాకలో పైసలు పంపినాం. సిగ్గుండాల కొంచెమన్నా. మీరు అధికారులా లేకుంటే బానిసలా? ఏంది మీ బతుకులు? ఎందుకా బతుకులు బతికి పోరే మీ కుటుంబాలు అర్థం చెప్పుతో కొడతారు మీ కుటుంబ సభ్యుల మిమ్మల్ని. ఇదా మీరు పైసలు తీసుకొని సంపాదించింది మాకు కుటుంబ సభ్యులకు అంటారు. ఎందుకా బతుకు? ఏం చేసుకుంటారు 1,000 కోట్ల రూపాయలు? ఆ రోజు చెప్పిన మేము అధికారులు, మీరు కేటీఆర్ కుటుంబ సభ్యులకు బానిసలుగా మారకండి. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక కూడా కొంతమంది అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బానిసలుగా మారుతున్నారు. వీళ్ళ బతుకులకు అంతే, రేపు వీళ్ళ బతుకులకు అంతే. ఇక బుద్ధస్తున్నారు అధికారులు కొంతమంది. ఇలా బలహేదో కూడా అధికారులు బలవుతారు ఇవాళ. నెక్స్ట్ వీళ్ళ బతుకులకు అంతే. బట్ ఈ రెండు పార్టీల విధానాలు సేమ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తుక్కు కూడా సభ పెడుతున్నది. ఏదో పేరుంది దానికి, అది ఏం నాయు జనజాతర పేరుతోనే కాంగ్రెస్ మేనిఫెస్టో. ఇవాళ గతంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇదే మేనిఫెస్టో చూపెట్టింది. ఈ మేనిఫెస్టో అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అమలు చేయలే. ఇవాళ అమలు చేస్తామంటున్నారు. అసలు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు చెప్పండి నాకు? కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. మరి ఐఎన్డీఏలోని ఇతర భాగస్వామ్య పార్టీల అభ్యర్థి ప్రధానమంత్రి అవుతాడా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రధానమంత్రి అవుతాడా? స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రధానమంత్రి అభ్యర్థి అయితే వేరే పార్టీలు ఒప్పుకుంటాయా? కామన్ గా కూడా కనీసము మేనిఫెస్టో ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇవన్నీ వట్టి హామీలే. అభ్యర్థి లేని ప్రధానమంత్రి అభ్యర్థి మీద దొరికినప్పుడు, ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించే దమ్ము లేనప్పుడు, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రంగం మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఈ మేనిఫెస్టో మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎట్లా అమలు చేస్తారు? ఇప్పటికే నితీష్ కుమార్ గారు మమతా బెనర్జీ గారు కుక్కలు చెప్పిన విస్తలకు అయిపోయింది పరిస్థితి. ఇది ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు, ప్రధానమంత్రి అభ్యర్థిని చూసి ఎన్నికల్లో ఓట్లేస్తారు. కర్ణాటకలో తెలంగాణలో మీరిచ్చిన గ్యారెంటీల విషయంలో ఇలా జనజాతర సభ సందర్భంగా ఎన్ని అమలు చేశారు, ఎందుకు అమలు చేయలేదో స్పష్టం చేస్తే మీకు అక్కడిక్కడ ప్రజలు ఓట్లేస్తారు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి పట్టిన కతే కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో పట్టబోతున్నది. కర్ణాటకలో మొత్తం 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు చెప్పి మొత్తం వాళ్ళు నాశనం చేశారు. అక్కడ ప్రజలకి రోడ్డుకి ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ 100 రోజులు అమలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ జనజాతర వేదిక సందర్భంగా స్పష్టం చేయాలి. కర్ణాటకలో ఎన్ని గ్యారెంటీ ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు, ఇక్కడ 6 గ్యారెంటీలో ఎందుకు అమలు చేయలేకపోయారు, క్షమాపణ చెప్పాలి. మన దేశవ్యాప్తంగా మేనిఫెస్టో అని చెప్పి ప్రజలు నమ్మించి మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీని నమ్మే పర్లేదు. అది హస్తం కాదు, భస్మాస్తుర హస్తం అది. కాబట్టి ఈ రెండు పార్టీలు ఇలా తెలంగాణ ప్రజల బతుకులు నాశనం కావడానికి కారణం కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. కాబట్టి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఆచితూచి వివరించండి. మీరు భారతీయ జనతా పార్టీని ఆదరించండి. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఈ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ దేశాన్ని కాపాడిన వ్యక్తి, ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి, పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి, అన్ని రంగాల్లో దేశాన్ని ముందుంచిన వ్యక్తి, కష్టపడి రోజు 18 గంటలు ఈ దేశం కోసం, పేద ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మోసపూరితమైన విధానాలను
నమ్మి మోసపోద్దని చెప్పి తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నీ బీఆర్ఎస్ పార్టీ ఏమని చెప్పరాదే. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినావు, కర్ణాటకలో వీక్తా, మహారాష్ట్రలో ఓడతా, గుజరాత్లో వీక్తా, పంజాబ్లో పోటీ చేస్తా, యూపీలో పోటీ చేస్తాను. ఏమైంది నీ బీఆర్ఎస్ పార్టీ చెప్పరాదు. నీ బీఆర్ఎస్ పార్టీ ఏమైంది? నీ బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ 2 BHK పార్టీ అయింది. నీ బీఆర్ఎస్ పార్టీ 2 BHK పార్టీ అయింది. అదే మిగులుతుంది. మళ్ళీ చెప్తాను, 2 BHK అంటే 2B అంటే బాబ్ బేటా, H అంటే హరీష్ రావు, K అంటే కవిత. వీళ్ళే మిగులుతా, రాసి పెట్టుకో. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. నువ్వు పీఆర్ఎస్ ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టుకుని నిలబడ్డాడు. నువ్వు పీఆర్ఎస్ పెట్టుకో, నెక్స్ట్ పీఆర్ఎస్ఏ ప్రపంచ రాష్ట్రం గారికి గండి ఉంటావు. నువ్వు బీఆర్ఎస్ పెట్టి ఏమైంది? నీ పార్టీ ఎంత? నీ పార్టీ గింత పార్టీ. ఇప్పుడే సిరిసిల్లలో ఉపాధి లేక నేత కార్మికుడు రాజీవ్ నగర్ లో సిరిపురం లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం వచ్చింది. ఈ ఆత్మహత్యలకు, వీళ్ళ పేదరికానికి, వీళ్ళ బతుకులు నాశనం కావడానికి కారకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కనీసం పోయినసారి పెండింగ్ బిల్స్ ఇస్తే ఆ 250 కోట్లు ఇస్తున్న బతుకట్లోకి వచ్చాం. కాబట్టి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. మీకండగా, నేతన్నలకు అండగా భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఫైట్ చేస్తాం. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ నెల 10వ తారీఖు నాడు, ఈ నెల ఉగాది తెల్లారి 10వ తారీఖు నాడు మొన్న రైతు దీక్ష ఏ విధంగా చేస్తామో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, నేతన్నలు పడుతున్న కష్టాలు సమాజానికి చెప్పడానికి, వాళ్ళకు భారతీయ జనతా పార్టీ అండగా ఉందని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి ఈ నెల 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ దీక్ష చేయబోతున్నది. నేతన్నలకు అండగా తప్పకుండా నేతన్నల విషయంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా వెనుకడు చేసే ప్రసక్తే లేదు. ఈ నెల 10వ తారీఖు నాడు దీక్ష, నేతన్నల దీక్ష. దాని పూర్తి కార్యాచరణతో కూడా మీకు ప్రకటిస్తారు సిరిసిల్లలో.